ఇది ఇష్యూజీ డబుల్ క్యాబిన్ బండి ఉంది. సింగిల్ ఓనర్, హైదరాబాద్ షోరూమ్, ఫుల్ ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. ఫామ్ హౌస్కి అని మన క్యాన్వాసింగ్ కూడా చాలా సూపర్ ఉంటుంది. ఇది 14-16 లక్షల దాకా ఉంది. దాదాపు 7,75,000 చెప్తున్నాను. నెగోషియబుల్ మాట్లాడవచ్చు. డబుల్ క్యాబిన్ బండి, పవర్ స్టీరింగ్, పవర్ విండో, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది. సిల్వర్ కలర్, హైదరాబాద్ షోరూమ్, సింగిల్ ఓనర్ బండి. టొయోటా i2 ఉంది. ఇది ఇంటర్నేషనల్ కంపెనీ. ఇది 2019 మోడల్, సింగిల్ ఓనర్, హైదరాబాద్ షోరూమ్, 1,00,000 లోపల తిరిగింది బండి. వైట్ కలరు, అన్ని విధాలుగా ఉంది. చాలా సూపర్ ఉంది. షోరూంలో చెక్ చేసుకొని తీసుకోవచ్చు మీరు. ఓన్లీ 6,25,000 చెప్తున్నాను. నెగోషియబుల్ మాట్లాడవచ్చు. బులెరో ఉంది. 2018 మోడలు, 2018 మోడలు, పవర్ స్టీరింగ్, పవర్ విండో, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, ZLXi ఉంది. చాలా బాగుంది బండి. కాంచ్ కూడా ఉంది. బండిలో ఒకసారి తీసుకుంటే బాగుంటుంది. 12 lakhs బండి 12 lakhs 13 lakhs బండి మీకు 7,75,000కి వస్తుంది. చాలా సూపర్ ఉంటుంది. పవర్ స్టీరింగ్, పవర్ విండో, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, ఏసీ కూడా ఉంటుంది. చిల్డ్గా ఉంటుంది. బులెరో ZLXi టాప్ మోడల్. 2022 మోడలు, 22 మోడలు, VXi, పవర్ స్టీరింగ్, పవర్ విండో, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, ఏసీ అన్ని చిల్డ్ ఉంది. ఓన్లీ 50,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్, షోరూంలో చెక్ చేసుకుని తీసుకోవచ్చు. సిల్క్ సిల్వర్ కలరు, ఓన్లీ 7,70,000 చెప్తున్నాను. నెగోషియబుల్ మాట్లాడవచ్చు. ఇది 2014 మోడలు, G4, పవర్ స్టీరింగ్, పవర్ విండో, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, బ్యాక్ వైపరు, సెంటర్ ఏసీ, రాయల్ గోల్డ్ కలరు, చాలా అద్భుతంగా ఉంది. హైదరాబాద్ షోరూమ్, సింగిల్ ఓనర్, ఆంధ్ర తెలంగాణకి కూడా పనికి వస్తుంది. బ్రహ్మాండమైన బండి. 6,25,000 చెప్తున్నాను. వచ్చేయండి, తొందరగా తీసుకోండి. ఇట్లాంటి బండ్లు దొరకవు. పైసలు వస్తాయి కానీ పోతాయి. 2023 మోడలు, 24 రిజిస్ట్రేషన్, పవర్ స్టీరింగ్, VXi, పవర్ స్టీరింగ్, పవర్ విండో, సెంట్రల్ లాకింగ్ సిస్టము, ఓన్లీ 13,800 తిరిగింది. ఓన్లీ 14,000 తిరిగింది బండి. చాలా బాగుంది. 348 బండి నెంబర్ కూడా రేసింగ్ ఉంది. చాలా బ్రహ్మాండమైన బండి. VXi అన్ని విధాలుగా ఉన్నాయి బండికి. షోరూమ్ ట్రాక్, షోరూంలో చెక్ చేసుకుని తీసుకోవచ్చు. ఓన్లీ 8,75,000 చెప్తున్నాను. నెగోషియబుల్ మాట్లాడవచ్చు మీరు. ఇది అయితే అసలు సూపర్ బండి. ఇది అయిపోయింది. 2018 ఎర్టికా VDI అంటే డీజిల్ వర్షను. 2018 మోడల్, 7,75,000 చెప్తున్నాను. సింగిల్ ఓనర్, హైదరాబాద్ షోరూమ్, టాక్సీ ఫ్లాట్, చాలా అద్భుతం ఉంది. 7 సీటరు, ఓన్లీ 7,75,000 చెప్తున్నాను. నెగోషియబుల్ మాట్లాడవచ్చు. ఇది వాగినార్ వచ్చేసి CNG ఉంది. 2013 మోడలు, చాలా బ్రహ్మాండమైన వెహికల్. గ్రే కలరు, సింగిల్ ఓనరు, హైదరాబాద్ షోరూము, చాలా అద్భుతంగా ఉంటాయి. వచ్చి చూసుకోండి. టెస్ట్ డ్రైవ్ తీసుకున్న తర్వాత మాట్లాడచ్చు. 2,75,000 చెప్తున్నాను. ఇది వచ్చేసి స్విఫ్ట్ డిజైర్, టాక్సీ ప్లేటు, పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండో ఉండదు. దీనికి నార్మల్ బేసిక్ మోడల్. ఇది 2016 హోలా ఊబర్లకు తిరగడానికి బ్రహ్మాండమైన వెహికల్ ఉంది. ఓన్లీ 3,20,000 చెప్తున్నాను. ఇంజన్ అయితే సూపర్ ఉంది. కొద్దిగా కాస్త కుస్త చిన్న చిన్న చిట్కలు పని ఉన్నాయి, చేసుకోవాలండి. 2015 మోడల్, వెరిటో D4, పవర్ స్టీరింగ్, పవర్ విండో, సెంట్రల్ లాకింగ్ సిస్టము, ఏసీ అన్ని విధాలుగా ఉన్నాయి. ఓన్లీ 2,50,000 చెప్తున్నాను. నెగోషియబుల్ మాట్లాడవచ్చు. ఇది 2008 మోడల్. ఇది 1,20,000 చెప్తున్నాను. ఇండిగో, పవర్ స్టీరింగ్, పవర్ విండో, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది. అన్ని విధాలుగా ఉంది. ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. గ్రే కలర్, 1,00,000 లోపల తిరిగింది. బండి సూపర్ ఉంటుంది. మీరు నడిపించుకోవచ్చు. 1,25,000 చెప్తున్నాను. నెగోషియబుల్ మాట్లాడవచ్చు. రండి. సింగిల్ ఓనరు, సిల్వర్ కలరు, CR4 ఇంజన్ ఉంది. ఫిట్నెస్ ఉంది. అన్ని విధాలుగా ఉన్నాయి. ఒకటి ఇన్సూరెన్స్ లేదు. న్యూ బ్రాండ్ టైర్లు మొన్ననే వేసినాము. ఒక 3,000 2,000 కూడా తిరగలేదు. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఓన్లీ 95,000 చెప్తున్నాను. నెగోషియబుల్ మాట్లాడవచ్చు. ఇది టొయోటా i2 లీవా అంటారు దీన్ని. ఇంటర్నేషనల్ కంపెనీ. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంజను 2015 మోడలు, ఓన్ ప్లేటు, చాలా అద్భుతంగా ఉంటుంది బండి. సూపర్ ఉంటుంది. పవర్ స్టీరింగ్ ఉంది, పవర్ విండో, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అన్ని విధాలుగా ఉంటుంది బండికి. 1 లీటర్కి 22 కిలోమీటర్స్ ఇస్తుంది. చాలా సూపర్ ఉంటుంది. ఓన్లీ 2,50,000 చెప్తున్నాను. ఇది GD అంటారు దీన్ని. షార్ట్ డిక్కీ అంటారు దీన్ని. చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు చాలా సూపర్ ఉంటుంది. చాలా పత్తర్ పొడగా ఉంటుంది. బండి తీసుకోండి, బాగుంటుంది. 2009 మోడల్ ఉంది. నానో, చాలా బాగుంది బండి. పవర్ విండోస్ వస్తుంది, పవర్ స్టీరింగ్ రాదు. ఓన్లీ ఏసీ వస్తుంది.
చాలా సూపర్ ఉంది, సిల్వర్ కలర్ ఉంది, హైదరాబాద్ షోరూమ్. చాలా బాగుంది బండి, తీసుకోవచ్చు. ఓన్లీ 90,000 చెప్తున్నారు, మాట్లాడవచ్చు మీరు. 2023 మోడలు, 22-23 రిజిస్ట్రేషను, సిఎన్జి గ్యాసు, 48,000 తిరిగింది. సింగిల్ ఓనరు, హైదరాబాద్ షోరూము, వైట్ కలరు, చాలా అద్భుతంగా ఉంటుంది. పవర్ స్టీరింగ్, పవర్ విండో, సెంటర్ లాకింగ్ సిస్టమ్, సెంటర్ ఏసీ, బ్యాక్ వైపర్ కూడా వస్తుంది. చాలా సూపర్ ఉంది. ఓన్లీ 12,50,000 చెప్తున్నాను, నెగిషియబుల్ మాట్లాడవచ్చు. ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. చాలా అద్భుతంగా ఉంది బండి. 7 సీటరు లైఫ్ ట్యాక్స్ బండి ఇది. సింగిల్ ఓనరు, హైదరాబాద్ షోరూము, వైట్ కలరు, ఎట్టికా అంటారు దీన్ని. టాక్సీ ప్లేట్ ఉంది. 1 లీటర్కి 30 కిలోమీటర్ ఇస్తుంది మైలేజు. 1 కిలోకి గ్యాస్లో 30 కిలోమీటర్ ఇస్తుంది. అందుకే అద్భుతమైన ఉంది. ఒక్క ట్రిప్ కొట్టి వస్తే 4-5 వేల రూపాయలు దొరుకుతాయి మీకు, ఎయిర్పోర్ట్కి పోయి వస్తే. 2018 మోడలు, పవర్ స్టీరింగ్, పవర్ విండో, సెంటర్ లాక్ సిస్టమ్, మహేంద్రా జైలో అంటారు దీన్ని. 1,00,000 లోపల తిరిగింది. చాలా సూపర్ ఉంది. 3,20,000 అంటున్నాం, 3,20,000 అంటున్నాం. నెగోషియబుల్ మాట్లాడవచ్చు. బండి వచ్చి చూసుకోవచ్చు. సూపర్ ఉంది బండి, నాన్ యాక్సిడెంట్, అన్ని పేపర్ వ్యాలిడ్ ఉంది. ఒకటి ఇన్సూరెన్స్ లేదు బండి. అస్సలాము అలైకుం. అందరికీ వందలాల అభినందనాల నమస్కారాలు. నా డ్రైవర్లకు ఒక శుభవార్త చెప్తున్నాను. సత్ శ్రీ అకాల్ జీ, వడక్కం. ఈరోజు నేను యూట్యూబ్ వల్ల, దయచేసి నా మాటకు ఈ యూట్యూబ్ మొత్తం చూసిన తర్వాత పైనకి ఇచ్చేయండి. నా శుభవార్త ఏముందంటే, ఈ డ్రైవర్లకు ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, పోదామంటే దిక్కు లేదు. ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా దిగజారింది తెలంగాణ ఆంధ్ర వాళ్ళకు. మనం ఆంధ్ర తెలంగాణ అన్నదమ్ములాగా అనుబంధంలాగా ఎడిపిన కానించి ఉద్యోగాల అవకాశాలు లేకుండా అల్లాడిపోయి కచోరీలు, పకోడీలు, పల్లీలు, బఠానాలు టైంపాస్గా ఆరెంజ్ గొల్లీలు అమ్ముకుంటున్నారు బండిలో. అది కూడా ఎడ్యుకేషన్ చేసి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చేసి కూడా ఫుట్పాత్ మీద చేయాలంటే కూడా ఆ ఫుట్పాత్ మీద కూడా వాళ్ళకు ఎవరు కూడా పెట్టడానికి ఇస్తలేరు. మీరు దయచేసి, వాళ్ళు ఆర్థిక పరిస్థితి చాలా దిగజారింది. ఆ డ్రైవర్లు పసుపు బట్టు తాకట పెట్టి 1,00,000-1,50,000 రూపాయలు తీసుకువస్తున్నారు. 6 లక్షల రూపాయలు బండికి బేరం అయితే వాళ్ళకు 4 లక్షల రూపాయలు ఆర్థిక సాయము మీరు రైతులకి ఇస్తున్నారు. అదే ఆర్థిక సాయము మన డ్రైవర్లకి అందిస్తే, మన తెలంగాణలో 4 కోట్ల జనాభా ప్రజలు ఉన్నారు. నేను ఎప్పుడు ప్రజల ఎంబడే ఉంటాను, ప్రజల లోపలనే ఉంటాను, ప్రజలు సేవ చేస్తూనే ఉంటాను. ఈ డ్రైవర్లది ఆర్థిక పరిస్థితి చూస్తే రైతులు హత్యలు చేస్తున్నారని అసెంబ్లీలో చెప్తున్నారా కానీ, ఇక్కడ రైతులకైనా ఈ డ్రైవర్లు ఫైనాన్షియల్గా కట్టలేక, ఈఎంఐలు కట్టలేక దారుణంగా వాళ్ళంతకు వాళ్ళ ఆత్మహత్య చేసుకుంటున్నారు అనేది ఎవరు చూడట్లేదు. ఎందుకు చూడట్లేదంటే, 1,00,000 రూపాయలకి 1,500 రూపాయలు మార్వాడి ఫైనాన్స్లు చేస్తున్నారు. 1,00,000 రూపాయలకి 1,500 రూపాయలు అంటే 4 లక్షలకి 6,000, ఒక 12,000 రూపాయలు. ఈ ఈఎంఐలు కట్టలేక వాళ్ళు బండ్లు సీజ్ చేపించుకొని వెళ్తున్నారు. ఎందుకంటే 150 లాగా ఇస్తున్నారు, 100 రూపాయ ఆటన్న లాగా ఇస్తున్నారు, 150 లాగా ఇస్తున్నారు 1,00,000 రూపాయలకి వాళ్ళు. మీరు పాల వడ్డీ లేకుండా మనకు ఆటన వడ్డీలాగా ఇవ్వండి, 50 పైసల వడ్డీలాగా. ఒక 3-4 లక్షలు ప్రతి డ్రైవర్కి ఆ సహాయము, ఆర్థిక సహాయం చేయండి. మీకు ప్రతి ముద్ద తీసుకునేప్పుడు వాళ్ళ పెళ్ళాం, పిల్లలు, భార్యలు చాలా అద్భుతంగా ఆశీర్వాదిస్తూ, మనకు ఏ పార్టీతోని సంబంధం లేదు. ఓన్లీ 1,10 crores రూపీస్ కావాలి దీనికి. ఒక ఫైనాన్షియల్గా ఒక 10 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తే వాళ్లకు ఫైనాన్షియల్గా ఇచ్చేసి, మన ఐటీ సెంటర్, ఐటీ అంటే తెలుసు కదా, ఐటీ అంటే ఐటీఆర్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇన్వెస్ట్మెంటే లేదు ఈ డ్రైవర్ల దగ్గర. ఇన్వెస్ట్మెంట్ ఏమంటే చాలా తక్కువ ఉంది. వాళ్ళకు ఫైనాన్షియల్గా ఎవరు పైసలు ఇస్తలేరు, ష్యూరిటీలు అడుగుతున్నారు. దయచేసి ఏ మినిస్టర్ కానీ సరే, నాకు ఏం అభ్యంతరం లేదు, ఒక అసెంబ్లీలో ఈ మాటల్లో, ఈ మీటింగ్లో ఒక మాట పెట్టండి.
4 కోట్ల జనాభా ఉన్నారు మన తెలంగాణలో. 2 కోట్ల జనాభా ట్రాన్స్పోర్ట్లోనే పనిచేస్తున్నారు. ఈ మన డ్రైవర్లకు కూడా నేను శుభవార్త చెప్తున్నాను. మీరు కూడా దయచేసి యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసేసి నా తరపు నుంచి నా ఫాలోవర్లని చాలా ఎక్కువ లక్షల చేయండి. మీది 4 కోట్ల జనాభా ఉంది, 2 కోట్ల జనాభా ట్రాన్స్పోర్ట్లో ఉన్నారు. 2 కోట్ల జనాభాలకి వాళ్ళకు ఆర్థిక పరిస్థితి బాగుంది. వాళ్ళకు గవర్నమెంట్ జాబ్లు అవి ఇవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బిజినెస్లు ఉన్నాయి. ఉన్నవానికి ఉంది, లేనివానికి ఏం లేదు, అతి లేదు గతి లేదు. అట్లాంటి వాళ్ళకి క్లియరిటీగా వాళ్ళకు టెస్ట్ చేసి వాళ్ళ ఊరిలో కూడా ఇల్లు ఉంటే కూడా వాళ్ళకి ఇవ్వకండి సార్. దయచేసి వాళ్ళకి ఇల్లు ఉంటే అనుకోండి, వాళ్ళకు కూడా సహాయం చేయండి. ఎట్లా సహాయం చేయాలంటే ఆ పేపర్లు పెట్టుకొని ఆటన్నలాగానే చేయండి వాళ్ళకు. ఎందుకంటే చాలా జనాభా హైదరాబాద్లో తెలంగాణ బంగారు తెలంగాణ అని వస్తున్నారు. ఇక్కడ బిజినెస్లో కానీ ఇది ప్రేమ నగరం. ఇది ఎవరన్నా వస్తే ఒక్కసారి ఇక్కడి నుంచి వెళ్ళాడు. ఎందుకంటే ఇక్కడ ఏది చేసినా ఎవరు పట్టించుకోరు. చాలా అష్టాలు కష్టాలు ఆంధ్రాలో కానీ ఎక్కడైనా నార్త్ ఇండియన్లో చాలా ఉన్నాయి. ఇక్కడ బిజినెస్కి కూడా కానీ పీస్ఫుల్గా మనుషుల్లాగా సర్కుల్లాగా అందరూ కలిసిమెలిసి ఒక ఫ్యామిలీ కిట్ లాగా మనము ఇక్కడ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఐటీఆర్ కంపెనీలు కూడా పని నడిపిస్తున్నారు. ఈ డ్రైవర్లకు ఒక 6 లక్షల బండి తీసుకుంటే ఒక 4-3 లక్షల రూపాయలు మీరు ఆర్థిక సాయం చేయండి. చేస్తే మన ఐటీఆర్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వాళ్ళు బండ్లు అమ్ముకొని మీ అప్పు తీర్చేస్తారు. కాకపోతే పావాల వడ్డీ కాకుండా నాకు ఒక 50 పైసల వడ్డీలాగా మీరు ఆర్థిక సహాయం ఆ డ్రైవర్లకి అందిస్తే చాలు. నేను రీసెర్చ్ చేసి దాంట్లో ఇంకొకటి, నేను ఎవరు సహాయం చేస్తారో వాళ్ళకి వందలాల అభినందనలు నమస్కారాలు చేస్తున్నాను. నేను నా నమస్కారానికి ఒక చమత్కారం చేయండి మీరు దయచేసి. ఈ చమత్కారం చేస్తే ప్రతి డ్రైవర్ మీకు చాలా ప్రేర్ చేసి ఆశీర్వాదిస్తారు సార్. ఒక 10 కోట్లు చేయండి. 10 కోట్లు చేస్తే చాలు. ఆ పైసలకి పైసలు వస్తూనే ఉంటాయి. మనం ఇస్తూనే ఉంటాం. మనం రీసెర్చ్ చేసి దానిలో జీపీఆర్ కూడా మనం పెడదాం సార్. ఎందుకంటే మీరు ఎవరైనా సహాయం చేసేవాళ్ళు అంటే మీ ఒక్క పైసా నయా పైసా కూడా హామీ ఇవ్వడానికి సెక్రటరీ గార్డ్ లాగా నా పేరు ఎండి కాసిం. నాకు జాతి పీతి ఏం లేదు. ఈ కడుపుకి జాతి పీతి ఏం లేదు. ఈ కడుపు నిండాలి, ఉండడానికి ఉండాలి, తినడానికి తిండి ఉండాలి. ఇదే 2 సమస్యల పరిష్కారం. వాళ్ళ కాలేజీలకి పోతే వాళ్ళ పిల్లలకి కాలేజీకి పోతే పైసలు కట్టేలాగా అల్లాడిపోయి గచ్చు బండిలో ఈ బండిలో వాళ్ళ పిల్లలకి నడిపిస్తుంటుండ్రు. ఏంటండి ఇంత దిగిజారిందండి. కొద్దిగా ఇక్కడ కూడా అరే 15 కోట్లు 20 కోట్లు 100 కోట్లు ఇస్తున్నారు జనాలకి. నాకు ఒక 10 కోట్లు ఈ మన ట్యాక్సీ ప్లేట్ డ్రైవర్లకు ఆర్థిక పరిస్థితి ఒక 10 crores రూపీస్ ఒక సాయం ఒక్కసారి చేయండి. మీరు దయ వల్ల నేను చెప్తున్నాను, యూట్యూబ్ వల్ల ఎవరైనా కానీ సీఎం మన ఎవరు వస్తే వాళ్ళ ఎంబడి మనం ఉంటాం. వాళ్ళ ఎంబడి లేకుంటే నా ప్రాణంలో ప్రాణం ఉన్నంత కాలము వాళ్ళకు సాయం ప్రజలకు చేయాలి. ప్రజారాజ్యం లాగా ప్రజలతోటే మనకు రాజ్యం ఉంది. ప్రజలు లేకుంటే ఏం లేదు. దేవుడు ఎప్పుడు ఉంటాడు? భక్తులు ఉంటేనే దేవుడు ఉంటాడు. భక్తి లేనప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే ఇట్లాగే మన ప్రజల్లో పబ్లిక్కు హెల్ప్ చేయండి. చాలా ఆశీర్వాదం తీసుకోండి. నా పేరు ఎండి కాసిం. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9391391798. ఎవరన్నా ఉంటే ఆర్థిక పరిస్థితి కొద్దిగా హెల్ప్ చేయండి సార్ దయచేసి. చాలా అల్లాడిపోతున్నారు. 10th చదివిన వాళ్ళు, 11th ఫస్ట్ ఇయర్ చదివిన వాళ్ళు, ఇంటర్ చదివిన వాళ్ళకు ఉద్యోగాలు ఎట్లన్నా అవకాశాలు లేవు. వాళ్ళు ఉద్యోగాల గురించి వాళ్ళ కడుపుల గురించి ఎవరు ఆలోచించేది మనుషులు లేరు. కానీ మాటలే చెప్తున్నారు కానీ ఎవరు పని చేస్తలేరు సార్. దయచేసి మీరు ఓన్లీ 10 crores 10 lakhs 10 crores ఒక 10 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేస్తే నేను ఒకరికి 4 లక్షలు 3 లక్షలు 6 లక్షల బండి ఇచ్చేసి 2 లక్షలు 1.5 వాళ్ళతో తీసుకొని మీకు నెలకు వాళ్ళతో కట్టించేది బాధ్యత నాకు. ఓలా ఊబర్ వాళ్ళు కూడా ఇస్తున్నారు. రోజుకి 1000 రూపాయలు 850. అది ఆల్టో వ్యాగనర్ ఇస్తున్నారు. కొత్త బండ్లు ఇస్తున్నారు. కానీ వాళ్ళు కూడా 50,000 తీసుకొని
డైలీ 850 రూపాయలు అట్లా తీసుకుంటున్నారు సార్. అది ఎక్కడా పద్ధతి సార్? వాడు 30,000 రూపాయలు సంపాదించేదాకా రాత్రి పగలు కష్టపడి ఎక్కడ పండుకుంటుండు, ఎక్కడ తింటుండు, ఎక్కడ లేదు, వాళ్ళు గల్లీ గల్లీకి తిరిగి వాళ్ళు చేస్తున్నారు సార్. వాళ్ళ ఆర్థిక సాయం చాలా కష్టాల్లో ఉన్నాయి. మీరు ఈ ఉద్యోగాల అవకాశాలు మనకు వద్దు, ఈ స్కీమ్లు వద్దు, ఆ స్కీమ్లు వద్దు, మనకు ఏది వద్దు, ఈ స్కీమ్లు కూడా వద్దు, మనకు ఈ స్కామ్లు కూడా వద్దు. కరెక్ట్గా అడ్రస్ ప్రూఫ్ అన్నీ తీసుకొని మీ తరపు నుంచి ఎవరు వస్తారో వారి తరపు నుంచి నేను హెల్ప్ ఉంటాను. మీరు మాకు మా డ్రైవర్లకు హెల్ప్ చేయండి. వాళ్ళు చాలా దిగిజారి ఉన్నారు. ఒక్క ఇనియం కట్టాలంటే 20,000 కట్టాలంటే వాళ్ళ పరిస్థితి బాగలేదు. ఎవరైనా సరే సార్, ఎక్కడన్నా ఇల్లు షూరిటీ ఉంటే షూరిటీలు పెట్టుకొని ఇవ్వండి. షూరిటీ లేని వాళ్ళకి కూడా కొద్దిగా మనం హెల్ప్ చేస్తాం సార్. దాంట్లో జీపీఆర్ కూడా ఎక్కడ మండిపోతుంది, ఎక్కడ లేదు, అది కూడా నేను బిగిస్తాను సార్. నేను కూడా ఎంపీఎఫ్ఐ స్పెషలిస్ట్, మల్టీ పాయింట్ ఫిల్ ఇంజెక్షన్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ సిస్టమ్ స్పెషలిస్ట్. ఎందుకంటే నేను పుట్టిన కాడిచి ప్రజలకు సేవ చేయాలని నా ఉద్దేశం. ఆ సేవ చేస్తేనే నాకు ఖుషి ఉంటుంది. నేను నా ఎంతకు ఏంది చిన్న కడుపు నాది, 100 గ్రాములు 200 గ్రాములు వేస్తే నా కడుపు నిండుతుంది. కాకపోతే ప్రజల కడుపు నిండడానికి నాకు ఆ ఆశనే నాది లాస్ట్ ఆశ. అది ఆ ఆశని మీరు నాకు హెల్ప్ చేయండి. ఆ ఆశకు నిరాశ చేయకుండా చేయండి సార్. దయచేసి అందరికీ ఒక నమస్కారం చేస్తున్నాను. నా మినిస్టర్లకు, ఎమ్మెల్యేలకు, సర్పంచ్లకు, ఎంపీలకు అందరికీ చేస్తున్నాను. ఎవరు తొందర దగ్గర వచ్చి చేస్తే వాళ్ళకు బరాబర్ నేను హెల్ప్ చేస్తాను. ఆ బరాబర్ వాళ్ళకు నేను పిలిపిస్తాను. ఇంకొకటి శారదమోడికి నేను పిలిపను, హెల్ప్ నేచర్ మనిషికి నేను పిలుస్తాను. నేను పేదోళ్ళ మధ్యలో ఉంటాను, పేదోళ్ళ దగ్గరనే ఉంటాను, మధ్య తరగతిలోనే ఉంటాను. మధ్య తరగతిలోనే పుట్టినా, మధ్య తరగతిలోనే పెరిగినాను, మధ్య తరగతిలోనే చచ్చిపోతాను. నా ఉద్దేశం అది. ఇది నా మాట కొద్దిగా అసెంబ్లీలో ఎవరన్నా యూట్యూబ్ వల్ల నా సర్ప్రైజ్ చేసేసి, ఏ డ్రైవర్ అయినా సరే, ఆ ఎంపీ డ్రైవర్ అయినా సరే, సీఎం డ్రైవర్ అయినా సరే, ఇట్లాంటి వీడియో చేస్తున్నారు, ఇట్లాంటి ప్రశ్న ఉంది, చకోడీలు పకోడీలు ఉక్కడీలు అమ్ముకుంటున్నారు ప్రతి పిల్లోడు. కాకపోతే ఆ పిల్లోనికి కూడా నేను చెప్తాను, బాబు ఈ గుట్కలు తినేసి మీరు ఎడ్యుకేషన్ చేయండి బాబు. ఎందుకంటే మన టెక్నాలజీ ఐటీఆర్ కంపెనీ అంటే అన్ని ఫారినర్స్ మొత్తం దునియా అంతా, ఇండియా కాదు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అన్ని కంట్రీస్ వాళ్ళు మన దగ్గర వచ్చి ఇక్కడ కంపెనీలు వేస్తున్నారు. ఇంకా 32 కంపెనీలు వచ్చేది ఉంది. ఆ కంపెనీలో వస్తే చాలా బాగుంటుంది. మీరు దయచేసి ఒక 10 కోట్లు సాయం చేస్తే చాలు సార్. అదే నా ఉద్దేశం ఉంది. సబ్జెక్ట్ ఎంత ఉంది అంతగానే కొద్దిగా ఎక్కువ చెప్పినాను, దయచేసి క్షమించండి. ఎందుకంటే అది ఎక్కువ టైం తీసుకున్నాను. ఎక్కువ ఎందుకు టైం తీసుకున్నానంటే ఈ కడప గురించి నాకు జాతి లేదు, పార్టీ లేదు, ఏం లేదు, ఎవరైనా బతకాలి. అందుకే నేను 4 నమస్కారాలు చేస్తున్నాను. అస్సలాముఅలైకుం, నమస్కారం, సత్ శ్రీ అకాల్ జీ, వడక్కం. అందరు రావాలి, అందరు మన వాళ్ళే. మనం ఒక ఫ్యామిలీ కిట్ లాగా మనం తెలంగాణకు బంగారు తెలంగాణ లాగా ఇంకా పేరు రావాలి, ఇండియాలో నంబర్ 1 ఉండాలి. అందరు కలిసిమెలిసిగా అన్నదమ్ముల్లాగా చేయాలి. మనం ఒక తల్లికి పుట్టిన బిడ్డలే. కాకపోతే మనది వేరేగా మనం ఆలోచన వేరేగా ఉంది, సిస్టమ్ వేరేగా ఉంది. చేస్తున్నారు, ఎవరికి వాళ్ళు చేసుకోవాలి, తప్పు లేదు. చిన్నోడు చేస్తాడు, పెద్దోడు పని చేస్తాడు, మధ్య చేస్తాడు. ఇట్లాంటివి చేయాలి. వాళ్ళది ఎవరెవరు ఇష్టం, వాళ్ళ ఇష్టం కాదు. కాకపోతే ఉద్యోగాల అవకాశాలు లేవు. ఈ ఉద్యోగాలు లేకుంటే లేదు, ఆర్థిక పరిస్థితి మీరు ఒక 10 crores రూపీస్ సహాయం చేయండి. నా పేరు కాసిం భాయ్, 9391397928. మీ ఒక్క రూపాయి కూడా, ఒక్క పైసా కూడా పోతే నా ప్రాణం ఉన్నంత సేపు నేను కష్టపడి ఆ పైసల్ని నేను అప్పు తీర్చేదాకా మీ వెంటనే ఉంటాను. ఈ అప్పు 10 కోట్లు వచ్చేసిన తర్వాత నా పని అప్పుడు అయిపోతుంది. క్లీన్, నాకు ఏముండదు మీ అప్పు తీర్చేదాకా. అప్పుడు శాంతిగా తీసుకుంటా. కొందరు మీ వల్ల బతుకుతారు. ఎట్లన్నా ఆర్థిక పరిస్థితి చాలా దిగాలి.